శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఎంత బయస్టుడో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటాం మిత్రులారా. కేసీఆర్ ఎంత బయస్టుడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే కేసీఆర్ మొన్న వచ్చిండు అసెంబ్లీకి, గవర్నర్ స్పీచ్ ఇన్నడు పోయిండు, మళ్ళా నిన్న అసెంబ్లీకి రాలే. గవర్నర్ ధన్యవాద తీర్మానం పైన రావాలి కదా, లేకపోతే ఆయన యొక్క భావాలు వ్యక్తపరచాలి కదా. ఏమని అంటేనేమో అంతకుముందు బడ్జెట్ అప్పుడు కూడా 3 గంటలు ఉన్నాడు పోయిండు, 3-4 గంటలు ఉన్నాడు, బడ్జెట్ ఇన్నాడు పోయిండు బయటకు వచ్చేసిండు. ఈ బడ్జెట్ చెత్త బడ్జెట్ అది కూడా మాట్లాడు పోయిండు. మళ్ళా మొన్న కూడా వచ్చిండు పోయిండు, మళ్ళీ రాడిగా మళ్ళీ ఒక 6 నెలలు కుంభకర్ణ నిద్రపోతాడు ఫామ్ హౌస్లో. అంతే తప్ప నిజంగా ఎందుకు వస్తున్నాడు ఆడికి అంటే ఆయన శాసనసభ సభ్యత్వం ఎక్కడ రద్దు అవుతుందని ఒక భయంతో వచ్చి కూర్చున్నాడు, పోతా ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాను నేను, ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు చాలామంది అసెంబ్లీకి రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన వేటు వేయాలి. ఈరోజు ప్రజలు మనలాంటి ప్రజలు ఎంతోమంది ట్యాక్సులతో డబ్బులు కడితే ఆయనకు శాలరీ ఇస్తూ ఉన్నారు, గన్మెన్లు ఇస్తూ ఉన్నారు, అలవెన్స్లు ఇస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినటువంటి ప్రోటోకాల్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇవ్వాలి? నిజంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చ చేసిన వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఈరోజు తోక ముడుచుకొని భయపడి రేవంత్ రెడ్డికి భయపడి అసెంబ్లీకి రాకుండా భయపడి కుంభకర్ణం నిద్రపోతున్నటువంటి కేసీఆర్కు ఎందుకు ఎమ్మెల్యేగా మనం కొనసాగించాలి? ఆయన పైన వేటు వేయాలని చెప్పేసి కూడా ఈరోజు శాసనసభ స్పీకర్ను గడ్డం ప్రసాద్ కుమార్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఎలాంటి ఈ శాసనసభకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏవైతున్నాయో వాటిలో ఎలాంటి అవకాశాలను దయచేసి ఆయనను ఈరోజు ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్మును ఈరోజు ఇష్టం వచ్చినట్టు తింటా ఉన్నాం. గతంలో కూడా గత 10 సంవత్సరాలు కూడా పందికొక్కులు లెక్క మెక్కినటువంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజలకు కలవకుండా ఈరోజు ఫామ్ హౌస్లో తాగి పడుకుంటా ఈరోజు ఈ ఎంజాయ్ చేస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.